అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు భూమి పూజ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డిట్కో చైర్మన్ వేములపూడి అజయ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరగబోతుంది 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక? ఏ విధంగా ఉండబోతుంది అంటారు పిఠాపురం? 11వ ఆవిర్భావ దినోత్సవం అంటే ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవానికి ఒక స్పెషల్ ఇవి ఉందండి. ఆవిర్భావ దినోత్సవం కాకుండా కూడా ఒక విజయోత్సవంగా కూడా చేసుకునే పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అసలు పిఠాపురం అంటేనే ఒక ఎమోషన్. ఇక్కడ కళ్యాణ్ గారు గెలవడం, ఇక్కడ ప్రజలందరూ కూడా కళ్యాణ్ గారు ఒక గెలుపు కోసం అహర్నిశలు పనిచేసి అసలు ఈ ఓన్ చేసుకొని పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఆయన ఒక ఇది తీసుకొచ్చారు కదా. సో అటువంటి పిఠాపురంలో 21 సీట్లకి 21 గెలిచి 2 ఎంపీలు గెలిచిన తర్వాత ఇవాళ ఒక మన ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని దేశం నలుమూల నుంచి రావాలి, ఎందుకంటే ఆ విజయోత్సవం ఇంకా తగ్గలే. మనం గెలిచిందనేది ఇవాళ నిజంగా కూడా ఈ మీటింగ్లో ఆస్వాదిస్తాం గెలుపుని. ఇక్కడ ప్రజలు కూడా అదేవిధంగా ఆస్వాదిస్తున్నారు. దేశంలో నలుమూలలు రాండి, ఇక్కడ ఒక రిసెప్షన్ కమిటీ ఫామ్ చేస్తున్నాం. కానీ రిసెప్షన్ కమిటీయే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క వాడ పిఠాపురంలో మేము ప్రతి ఒక్కరు కూడా ఒక రిసెప్షన్ కమిటీ లాగా పనిచేసి ఇక్కడ ఎటువంటి ఈ కష్టం లేకుండా వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటామని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మీరు చూసారు ఇప్పుడే భూమి పూజకే చూడండి ఎంతలామైనా నిండిపోయింది ఇక్కడ గ్రౌండ్. సో మనం రేపు రాబోయే సభ ఎంత పెద్ద లెవెల్లో జరగబోద్దో మీరు ఊహించుకోవచ్చు. సుమారు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది మొత్తం దేశవ్యాప్తంగా వచ్చి మొత్తం జనసేన అభిమానులు? మనం రాష్ట్ర వ్యాప్తంగా జనాలు వాళ్ళు రావాలనుకుంటున్నారు. మనం ఒక 4 నుంచి 5 లక్షల దాకా జనాలు వస్తారని అంచనా. ఇది మేనేజ్ చేయడం అనేది ఇక ముఖ్యం అదనమాట. అంతమంది వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవాళ ఎంతమంది, మీరు దీనికే వేల మందిలో తరలివచ్చారు. సో రేపు రాబోయే మన ఆవిర్భావ దినోత్సవానికి ఖచ్చితంగా కూడా లక్షల్లో వస్తారండి. ఈసారి స్పెషల్ ప్రధానంగా చూసుకుంటే జనసేన మన ఇటీవల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ఉన్న అది కూడా మొత్తం అంతా కూడా అందరితో పంచుకునే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళు జనసేన పార్టీ కళ్యాణ్ గారు ఒక యుద్ధం చేసి ఒక ఉద్యమంలాగా పార్టీని నడిపించి జన సైనికులు ముందుండి నడిపించిన తర్వాత ఇవాళ మనం ఒక మంచి హిస్టారిక్ విక్టరీ, చారిత్రాత్మకమైన విజయం ఒకటి చూసాం. నిజంగా దాన్ని ఆస్వాదించాలా ఆ పరిస్థితి ఉన్నది. అయితే అదే కాకుండా రాబోయే 10 ఏళ్ళకు మన పార్టీ ఏ దిశకు తీసుకుపోవాలా, ఏ విధంగా జనసేన పార్టీని ముందరు తీసుకుపోయి అల్టిమేట్గా కళ్యాణ్ గారి యొక్క ఇదేంటి, ఈ పార్టీని డెవలప్ చేసి మంచి లీడర్స్ని డెవలప్ చేసి రేపు రాష్ట్రానికి మంచి పురోగతి తీసే విధంగా నాయకులు తీసుకురావాలి. కాబట్టి ఆ విధంగా ఈ పార్టీని కాడని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నాం అనే దాని మీద కూడా ఆయన చెప్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ముఖ్య సందేశం ఏమవబోతున్నారంటే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, పక్కన ఈ యొక్క విజయోత్సవం కావచ్చు, ఏ విధంగా ఉండబోతుందంట? సందేశం ఒకటే ఉందండి, ప్రజల కోసం జనసేన పార్టీ ఉంది. రేపు మున్ముందు కూడా నాయకులు ఏ విధంగా అయితే కళ్యాణ్ గారు ఓన్లీ ప్రజల యొక్క శ్రేయస్సు మనసులో పెట్టుకొని చేస్తున్నారు, అటువంటి స్వార్థం లేని రాజకీయ నాయకులు ఎదగాల. అటువంటి నాయకత్వాన్ని మనం పెంచాలా. మన పార్టీలో ఒక కొత్త ఒరవడి ఉన్న రాజకీయం తీసుకొచ్చి రేపు మున్ముందు ఫ్యూచర్ బిలాంగ్స్ టు జనసేన అనే విధంగానే చేస్తాం. అంటే మొదట 3 రోజులు జరపాలనుకున్నారు, చాలా అట్టహాసంగా జరపాలి, కానీ ఒక్క రోజుకే కుదించారు. దేనికోసం మొత్తం ఈ విధంగా జరుగుతుంది? ఆ రోజు ఏ విధంగా ఉండబోతుంది ఆ ఒక్కరోజు కూడా? ఒక్కరోజు మహాసభ అందరూ మాట్లాడతారు, ఆఖరాన్ని కళ్యాణ్ గారు మాట్లాడతారు. కానీ మనం 3 రోజులు ప్లీనరీ జరపాలని అనుకున్నాం. కానీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉండడం, ఒక ప్లీనరీ అంటూ జరిపితే ఇవాళ జనసేన పార్టీని మన రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా జనసేన పార్టీ చూస్తున్న తరుణంలో మనం ఏ విధంగా ఈ ప్లీనరీ జరిపితే బాగుంటుంది, మనకున్న సమయాభావం వల్ల ఈసారి కాకుండా నెక్స్ట్ టైం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో చేసింది. కానీ నెక్స్ట్ టైం 100% ప్లేనరీ నడుపుతాం. ఈ ప్లేనరీ నడిపే ముందర రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక పునర్వ్యవస్థీకరణ జరగడం, ఆ తర్వాత మొత్తం అన్ని జిల్లాల్లో కూడా సభలు ఇట్లా చేసుకుంటూ ప్లేనరీకి వచ్చే విధంగా చేసుకుంటాం. అంటే ముఖ్యమైన నాయకులు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? అంటే కూటమి నుంచి కావచ్చు, కేంద్రం నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎవరుండే అవకాశం ఉందంట? అంటే మామూలుగా ఇటువంటి సభలు జరిగినప్పుడు మనం ఒక
మనకు ఏదైతే కూటమిలో ఉన్న పార్టీ నాయకులను వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది. ఎవరు వస్తున్నారు ఇంకా నాకు తెలియదని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ఈ యొక్క పిఠాపురంలోనే ఈ యొక్క కనీ విని ఎరిగిన రీతిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు భూమి పూజ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటీవల ఎన్నికల్లో, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ విజయోత్సవాన్ని అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు, అలాగే ఆవిర్భావ దినోత్సవం ఈ విధంగా ఎంతో కష్టపడి ఈ విధంగా జనసేన పార్టీని ముందుచ్చినటువంటి ప్రతి జన సైనికులకైతే ఒక ముఖ్య సందేశాన్ని ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా పోతున్నారు. ఈ నెల 14వ తారీఖున కనీవిని అనే రీతిలో తన పిఠాపురం సొంత నియోజకవర్గంలో ఈ యొక్క ఏదో పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే కార్యక్రమం ఏర్పాటు ఉంటుందని చెప్పేసి, అలాగే టిట్కో చైర్మన్ వెములపాటి అజయ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.